2016, 2019 వరకు అమరావతి పనులు ఎంతో శరవేగంగా జరిగినాయి. చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఉంటే కనుక మళ్ళీ పూర్తి చేస్తా అన్నాడు. ఇంతవరకు పూర్తి 2024లో కూడా మళ్ళీ రీస్టార్ట్ అంటూ మొదలుపెట్టాడు తప్పితే ఇంతవరకు ఒక ఇటుకు పెట్టింది లేదు అంటూ వైసీపీ నాయకులు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే కనుక వైసీపీ నాయకులు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అనుకోవాలంటారు. వాళ్ళకి అమరావతిని పూర్తి చేయటం ఇష్టం లేదు. మొదటి పాయింట్ అది. ఇష్టం ఉండాలైతే ఆ రోజు వాస్తవంగా అసెంబ్లీ సాక్షి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు మీ ఇల్లు కట్టుకున్నాం ఉంటున్నాం అని చెప్పి అన్నీ చేసి అధికారంలోకి వచ్చినాక ఈ 3 ముక్కలాట 3 రాజధానులు అని చెప్పి పెట్టి నాశనం చేయాలని చూశారు. అయితే ఏంటంటే అమరావతిలో ఉన్న రైతులు మహిళలు కానీ వాళ్ళు దీక్షతోటి వాస్తవంగా వాళ్ళకి అంత అవసరం ఏముంది? ప్రభుత్వం తీసుకుంది, ఉచితంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కొంత భూమి ప్రభుత్వం తీసుకొని అన్ని ఏర్పాటు చేస్తే వీళ్ళకి రైతులకి రేట్లు పెరుగుతాయి అభిమానం కొద్ది, కానీ మనం ఇచ్చాము రాజధానికి అనే తృప్తి కోసం ఇచ్చారు. వాళ్ళు రూపాయి డబ్బులు తీసుకోవాలా. అటువంటి వాళ్ళనే ఈ రాక్షస ప్రభుత్వం వైసీపీ నాయకులు మరీ ఘోరాతి ఘోరంగా మీ అందరూ చూశారు. వాళ్ళ జనం మర్చిపోవాలా అనుకుంటున్నారే వాళ్ళు చేసిన ఘోరం అకృత్యాలు చెప్పేవి కాదు. ఆడవాళ్ళని మాట్లాడే మాటలు పద్ధతిగా చూస్తే అసలు మానవత్వం అనేది లేదు వాళ్ళకి. అసలు రాజధాని వాళ్ళకి ఏం అవసరం? రైతులు మనలాంటి రైతులే కదండి వాళ్ళు. మన ఏరియా మన అందరు రైతులు కాదు, అట్లాంటి రైతులే వాళ్ళు కూడా. పాపం వాళ్ళు పొలం ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నాక వచ్చిన గవర్నమెంట్ నాశనం చేసింది. దాన్ని పోరాటం చేసి మళ్ళీ సాధించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి అసలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చేశాడు? 2 బిల్డింగ్లు అంటారు, తప్పది. అధికారంలో రాగానే మరి పూలింగ్ సిస్టంలో పొలం తీసుకునే దానికి ఆయన ఏర్పాటు చేశాడు కదా. అది చేసుకొని కొంతమంది అడ్డుపడ్డారు. అప్పుడు దానికి కూడా రైతులకి మీరు ఇవ్వద్దు పొలాలు అది ఇది అని చెప్పి అడ్డుపడ్డప్పటికీ వాళ్ళందరూ నచ్చజెప్పి మీకు దీనివల్ల నేను ఏర్పాటు చేస్తాను, ఇవన్నీ ఏర్పాటు చేసి రోడ్లు అయిపోయినాక మీ రేట్లు పెరుగుతాయని వాళ్ళు నచ్చజెబితే వాళ్ళు అర్థం చేసుకొని రైతులందరూ కూడా ఇచ్చారు పొలాలు. దానికి టైం పట్టింది కదా, 5 ఏళ్ళలో మరి టైం పట్టదా? మీరు అడిగిన దానికి నాకు చిన్న డౌట్. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే 2014 నుంచి 19 వరకే వైసీపీ నాయకుడైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పొలాలన్నీ పచ్చడి పొలాలు నాశనం చేస్తున్నారని చెప్పి కోర్టులో కేసేశారు. వాళ్ళ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకంగా ఒక పక్కన వాళ్ళు చేసిన పనులు అయితే కానొస్తున్నాయి. మరి ప్రజలు ఎలా నమ్మారంటారు జగన్మోహన్ రెడ్డి మాట? అది విషయంలోకి వచ్చే తలకి వాళ్ళ నాన్న ఏదో కాస్త ఆరోగ్యశ్రీ అని అయ్యని కాస్త కొంచెం జనంలో ఉండాడనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నలాగా చేస్తాడని ఊహించుకొని జనం అందరూ ఓట్లు వేసారు. చూద్దాం ఒకసారి చేద్దాం అన్నాడు కుర్రాడు యువకుడు చేస్తాడనుకున్నారు. ఆయన మైండ్ ఇటుంటుంది అనేది జనానికి తెలియదు. క్రిమినల్ మైండ్ అనేది ఎప్పుడూ సరే కషాయతనంగా నరుకు కొట్టు తిట్టేది చిలక సామెతగా ఉంటుంది. కానీ ఇతని మనస్తత్వం కూడా మొట్టమొదటి సంపాదించుకోవటం చంపటమే తెలుసు. ఇతనికి ఎంతమందిని చంపారనేది వాళ్ళ చరిత్ర, వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా తెలియదు కాదు. అంత జనానికి తెలియకపోవచ్చు. ఇక్కడ వాళ్ళకి మనకి కడపళ్ళకి తెలుసు. అదైతే రెండో సంపాదించుకోవటం. వాళ్ళు ఒకప్పుడు ఎంత ఉంది, వాళ్ళ 1000 కోట్ల ఆస్తులు ఎటు నుంచి వచ్చినాయి అవన్నీ కూడా జనానికి తెలియనియం కాదు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను జనాన్ని బాగు చేస్తారో జనం కోసం పనిచేస్తాడనేది కల్లా. అమరావతి మీద అంత విద్వేషం పెంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పటికే అంటుంది ఏంటంటే కనుక ఇంకో 40,000 ఎకరాలు సేకరణ చేయాలని చూస్తున్నారు. 1,00,000 ఎకరాలతోటి రియల్ ఎస్టేట్ చేయబోతున్నాడు చంద్రబాబు. తన అనునయులకు కట్టబెట్టి రైతుల్ని నిండా మోసం చేస్తున్నాడనే మాట అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి నోటేమంటే వస్తున్న వ్యాఖ్యలు మరి అది వాస్తవమే అనుకోవాలంటారా? ఇప్పుడు రాళ్ళు వేయటం తేలికే, ఒక రాయి అయితే వాళ్ళే వస్తారులేని అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు భూమి ముందుగా తీసుకో తర్వాత కావాలంటే ఏడొస్తుంది. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో గుంటూరులో కొన్ని ఏరియాలో మేము చూసాము, ఇరుకు సందులు, లారీ పోతే మనుషులు రావచ్చు కదా, అట్లా పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు పూర్తిగా రోడ్లు ఫామ్ చేసేసి కొన్ని పరిశ్రమలు రావాలా, వాళ్ళకి మనం ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళు డెవలప్ కావడానికి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఇది ఈ రోజుతోటి ఆలోచన కాదు, ఇప్పుడున్న ఆలోచన, ఇప్పుడున్న జనం దాన్ని బట్టి ఆలోచన కాదు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. భవిష్యత్తులో ఒక 60-70 సంవత్సరాలకైనా సరే ఈ సిటీ పెద్ద సిటీలాగా, ఇప్పుడు పెద్ద బెంగళూరు కానీ అట్లా సిటీలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ తోటి తయారు చేస్తున్నారు. భూమి అప్పుడు కావాలంటే యాడ్ నుంచి వస్తుంది. ఇవాళ సేకరణ చేస్తే తక్కువ రేట్లో వస్తుంది భూమి. ఆ రోజు సేకరణ చేయాలంటే ఇచ్చేవాడు లేరు, 1000 కోట్లు పెరిగిపోయింది.
ఒక పరిశ్రమ పెట్టాలన్నా కూడా పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇవాళ అందరూ కూడా ఏర్పాటు చేసుకుంటారు, చిన్న చిన్న డెవలప్ అయింది, రోడ్లు ఫామ్ అవుతాయి, బ్రహ్మాండమైన సిటీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన భూమి ముందు ఆలోచనతో చేస్తున్నాడు ఆయన. ఆలోచన లేకుండా వాళ్ళు ఏదో నోటుకొచ్చాడు ఇదంతా వాళ్ళ కోసం, ఒక వర్గం కోసం, తన బినామీల కోసమే ఈ సేకరణ. ఇప్పుడు కనపడుతుందిగా, వాళ్ళ వర్గాల కోసం, వాళ్ళ బినామీల కోసం, వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేసుకున్నారు, లిక్కర్ స్కామ్లు ఏం చేసుకున్నారు, ఎంతెంత దొబ్బుకున్నారు, ఏంది అవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ది ఉంది, ఆ రోజు గగ్గోలు పెట్టాడు, అది ఇది వాళ్ళు చంపారు చంద్రబాబు అన్నాడు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నీ బయట పెట్టి వాళ్ళ మరి న్యాయం చేసుకోవచ్చుగా, ఏమీ లేదు. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేసేదోటి, చెప్పేదోటి, జరిగేదోటి. ఇవాళ ఇంకా జనాన్ని మోసం చేయాలి చూస్తున్నారు. అసలు ఆ టీవీ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే జనం వీళ్ళు పిచ్చెక్కింది అనుకుంటున్నారు. వాళ్ళు మాటలు గతంలో వాళ్ళు చేసిన పనులు ఇవాళ మీద మాట్లాడితే సరిపోయిద్ది. అది చేశారు, ఇది చేస్తున్నారు, రెడ్ బుక్ వల్ల నాశనం చేయాలి, ఏమైంది? ఇప్పుడు ఏదైనా సరే మీలాగా చేసింది ఏమైనా ఉందా? ఇవాళ ఎవరు ఏది చేసినా కూడా ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ పరంగా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు మొత్తం కూడా బయటకు తీస్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అమరావతిని భ్రమరావతిగా మార్చింది చంద్రబాబు నాయుడు గారే. దాంట్లో అభివృద్ధిని అడ్డుకుంది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మరి అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్లు, మరి దానికి ఏం చెబుతారు? అది నోరెట్టది, అది మురుగు తూము లాంటిది. అది ఎవరు అంబటి రాంబాబు? ఏ మంత్రి ఆ బాబు? తిట్టినందుకే మంత్రి ఇచ్చాడు కానీ అసలు ఆయన చెప్పేది ఏంది? చంద్రబాబు నాయుడు గారు చెడగొట్టింది బాబు. అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నాడో, మైండ్ లేక మాట్లాడుతున్నాడో, లేకపోతే గవర్నమెంట్ పోతే మైండ్ పోయి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు చెడగొట్టేది ఏంది? ఆయన పొలం ఏర్పాటు చేసి, అన్నీ ఏర్పాటు చేసి, మొత్తం తీసుకొచ్చి ప్లాన్ చేసి, మొత్తం ఏర్పాటు చేసి సర్వనాశనం చేసి మీరైతే ఇంకా పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పేదలను తీసుకొచ్చి అక్కడ పెట్టి అది సర్వనాశనం చేయాలని చూశారు. ఏ ఏరియాలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు శుభ్రంగా అక్కడ పని చేసుకుంటారు, వాళ్ళకి పని దొరికింది, బ్రహ్మాండం డెవలప్ అవుతారు. ఆలోచన చేయకుండా ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, వాళ్ళు ఉచితంగా చూసి అన్నం ఎవరు పెడతారు, పని ఎవరు చేస్తారు? రాజధాని లేదు, పని చేసుకోవడానికి ఏమి లేదు. ఇప్పుడు ఒకప్పుడు మన రాజధాని అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి నెలకింతని వాళ్ళకి ఫ్యామిలీలకు ఇచ్చారు, ప్లస్ పనులు విపరీతంగా దొరికినాయి, చాలా బ్రహ్మాండంగా బతికారు వాళ్ళు. తర్వాత మీ టైంలో అంత నాశనం అయిపోయి వాళ్ళకి తిండి లేకుండా చాలా రామకోట గారు చెప్పినట్టు అల్లాడిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇవాళ పనులు స్టార్ట్ అయినాయి, ప్రతి ఒక్కరికి పని దొరుకుద్ది, బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు ఎందుకు రావు? డెవలప్ అయితే కదా, కంపెనీలు వస్తే కదా మనకు ఉద్యోగాలు వచ్చేది. అంటే 6 నెలల్లోనే అన్నీ అయిపోతాయా? అది నేను ఉంటే కనుక ఇలా అయిపోయాయి అంటున్నాడు కదా మరి జగన్మోహన్. నువ్వు పెట్టేదే వాలంటీర్ల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇచ్చి 4 ఏళ్ళు ఇచ్చి పాపం వాళ్ళ జీవితాలు నాశనం చేసావు నువ్వు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు అవసరం ఏముంది? అవసరం ఏంటంటే 5,000 రూపాయలు చేసి గాడి చాకరీ చేయించుకోవాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు, తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. నిక్కచ్చిగా ఇవాళ డిఎస్సి వదిలేరు, ఉద్యోగాలు వస్తాయి. మరి అట్లానే మరి కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. రావని ఎట్లా చెబుతావు నువ్వు? అంటే నువ్వు 6 నెలల్లోనే అంతా నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడి సరిపోయిద్దా ఏంది? 10 నెలలు అయిపోయింది కదా, ఇంకొక 2 నెలలే కదా, సంవత్సరం అయిపోయింది. ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మనం అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏదో చూపిస్తాను, ఒక్కొక్కళ్ళ బట్టలు పదిసి నిలబెడతాను అంటున్నాడు కదా. అసలు నువ్వు కళ్ళగంటమే కానీ అది జరిగే పని కాదు. కానీ బట్టలు ఏడవ తీస్తారు, ఎంప్లాయీస్ అందరు బట్టలు కూడా తీసుకొడతాడు అయినా. నీ బట్టలు పడకుండా చూసుకో. నువ్వు జనంలోకి రావడానికే అల్లాడిపోయావు. నువ్వు పరదాలు కట్టుకొని నువ్వు అసలు జనంలో తిరగలేకపోయావు. నువ్వు బట్టలు ఎవరిని కొట్టగలుగుతావు? మిమ్మల్ని కొట్టకుండా ఉంటే చూసుకోండి. ఓళ్ళలోకి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం జనం ఊరుకునే పరిస్థితి లేదు. ఇవాళ డెవలప్ కానీ అన్ని విధాల రోడ్లు కానీ, అసలు రోడ్లు ఒకప్పుడు నీ టైంలో ఉన్న రోడ్లు చూస్తే జనం తలకు వంచుకొని అవతలికి వెళ్ళాలి నువ్వు. ఇవాళ ఎన్ని రోడ్లు అన్నీ గుంటలు పూడ్చి అంత శుభ్రం చేయడం జరుగుతుంది. ఇంకా అన్నీ కూడా రోడ్లు కూడా R&B రోడ్లు కానీ ఇవన్నీ వేయడం జరుగుతుంది. పేపర్ రోడ్లు వేసారులే, ఇలాగా ఎట్టంటే లేచిపోయే రోడ్లు వేసారులే అంటున్నారు కదా. అవునయ్యా, నువ్వు అసలు గజంలోకి గుంటలు చేసిపోయావు. ముందు అసలు జనం పోవడానికి లైన్ చేయడానికి ముందు ప్యాచ్ వర్క్ లాగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు ముందు. ఇప్పుడు రోడ్లు అన్నీ శాంక్షన్ పెట్టారు, ఇప్పుడు మొత్తం రోడ్లు అవుతాయి. అంతేగాని నువ్వంతా 4 నెలల్లో నీ ఇష్టం వచ్చిన మాట్లాడే జనం అంతా మర్చిపోయారు అనుకుంటున్నారు. అది మిమ్మల్ని మీ చరిత్రే. మరి ఆయనదేమో ఏంటనుకోవచ్చు అంటారు, మళ్ళీ వచ్చేస్తాను నేను ఈసారి అది చేస్తా. లేదు, మేకపోయి గాంభర్యం, ఆ ఉన్న 4 వెళ్ళిపోతారని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు తప్పితే ఆయన చరిత్ర ఆయనకు తెలుసు. ఆయన జైలు పోకుండా చూసుకోమని ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కానీ 80 మొత్తం కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా లిక్కర్ జరుగుతుంది.
అయితే ఒక పద్ధతి ప్రకారంగా పాట పెట్టి నలుగురు పాట పాడుకుంటే దాంట్లో దాని ప్రకారంగా వచ్చే రేటుగా ఇవాళ జరుగుతుంది. నీ టైంలో ఏం చేసావు? నీ గుమస్తాలను పెట్టుకో అమ్ముకున్నావు. నువ్వేమైనా పాటలు పెట్టావా? ఏమైనా జరిగినాయా? ఎంత వచ్చిందో ఎవరికి తెలుసా? ఎంత తిన్నావో ఎవరికి తెలుసా? ఎవరు తిన్నారో ఎవరికి తెలుసా? ఎవరికి తెలియదు. ఎట్లా జరిగింది అది? నీ ఇష్టమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి నువ్వు ప్రైవేట్గా అమ్ముకున్నావు, గుమస్తాలను పెట్టుకుని అమ్ముకున్నావు, ఎంత దొబ్బుకున్నావు. ఇవాళ గవర్నమెంట్ అటు చేయట్లేదే. పాటలు పెట్టి నలుగురిలో ఎవరో ఒకళ్ళు పాడుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు. అవన్నీ కూడా ఏంటంటే నీ చరిత్ర అంతా కూడా జనానికి తెలియదేం కాదు. ఏంది నువ్వు మళ్ళీ అధికారంలో వచ్చేది కల్లా